aplauso para mami y papi, porque en verdad rompieron. ఎగ్జాక్ట్లీ ఐ మీన్ పాండిచేరి. ఫస్ట్ మంచి ఆరెంజ్ జ్యూస్ తాగేసి దగ్గరలో ఫ్రెంచ్ కాలనీ ఉంటే ఫ్రెంచ్ కాలనీ చూడడానికి వెళ్ళిపోయినాం. ఫ్రెంచ్ కాలనీ అంతా తిరిగేసి లంచ్కి అయితే వెళ్ళిపోయినాం. కడుపు నిండా తినేసి దగ్గరలో రాక్ బీచ్ ఉందంటే రాక్ బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. రాక్ బీచ్కి వెళ్ళే వేలో మాత్రం మధ్యలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. దాన్ని చూసి ఫుల్ షాక్ అయిపోయినాం. బికాస్ గవర్నమెంట్ స్కూల్ ఇంత డెవలప్డ్ ఇంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా రాక్ బీచ్ అయితే వచ్చేసినాం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ వేవ్స్ సౌండ్ ఇంకా మైండ్ మొత్తం పీస్ఫుల్ అనిపించింది. ఎంతసేపు కూర్చున్నా అసలు టైమే తెలియలేదు మాకైతే. లిటరల్లీ ఏదైనా డిప్రెషన్లో ఉంటే మాత్రం ఈ బీచ్ సైడ్ వచ్చి కూర్చుంటే మైండ్ మాత్రం ఫుల్ రిలాక్స్ అయిపోతుంది. ట్రస్ట్ మీ, అంతా మర్చిపోతాం, మైండ్ మొత్తం ఫ్రీ అయిపోద్ది. ఇక్కడ ఎండ అండ్ బీచ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఫుల్ స్వెట్ వస్తుంది. నెక్స్ట్ పక్కనే శాండ్ బీచ్ ఉందంటే సో అక్కడికైతే వెళ్తున్నాం. శాండ్ బీచ్లో మాత్రం నేను అసలు ఏ వీడియోస్ క్యాప్చర్ చేయలేను. బికాజ్ అక్కడ అంత ఎంజాయ్ చేసిన అసలు ఫోనే ముట్టలేను నేనైతే. ఈవినింగ్ సన్సెట్ మాకు బ్యాక్ సైడ్ వచ్చిండే, సో మేము అంత ఎంజాయ్ చేయలేకపోయినాం. కానీ రేపు మార్నింగ్ సన్ రైజ్ వస్తుందంట, సో రేపు మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూద్దామని ఫిక్స్ అయినాం. నైట్ రూమ్కి వెళ్ళిపోయి మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోయినాం. మార్నింగ్ టైం వెదర్ అయితే మస్తు మంచిగా ఉండే. నాకైతే ఈ బీచ్ సైడ్ ఒక మంచి ఇల్లు ఉంటే అయిపోతుంది అనిపించింది. వేవ్ సౌండ్ అయితే నా మైండ్ నుంచి అస్సలు పోవట్లేదు. నేనైతే ఈ బీచ్కి చాలా క్లోజ్ అయిపోయినా అనిపించింది. మెల్లగా వెయిట్ చేస్తుంటే ఎగ్జాక్ట్లీ 5:53కి సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్న పీపుల్ అంతా చాలా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు. నాకు కూడా చాలా అంటే చాలా నచ్చేసింది. ఇది ఒక చిన్న వ్లాగ్ చిటికెల్లో అయిపోయింది. బికాస్ నేను అంత ప్రీ ప్లాన్ గా లేకుండే. సో నెక్స్ట్ టైం మాత్రం ఇంకొంచెం బెటర్, కొంచెం కాదు చాలా బెటర్గా చేస్తా. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్ బాయ్.